హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందించిన ఏపీ జేఏసీ అండి 27న చెలో విజయవాడకు పెండింగ్ బకాయిల కోసం అలాగే 25,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సమ్మె బాట అయితే పట్టనున్న ఉద్యోగులండి. ఆ వివరాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్లో పబ్లిష్ చేస్తూ ఉంటానండి. ఇక వివరాలు అయితే చూసుకున్నట్లయితే సమ్మె నోటీసులు అందించిన ఏపీ జేఏసీ 27న చెలో విజయవాడకు పిలుపునైతే ఇచ్చిందండి. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎన్డి కె వెంకటేశ్వర్లకు ఆ సంఘం రాష్ట్ర చైర్మన్ కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, హృదయరాజు అందజేశారు. ఇక సిఎస్ జవహర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓఎన్డీకి అందించినట్లుగా మంగళవారం అయితే ప్రకటనల ద్వారా తెలిపారండి. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు పడ్డ 25,000 కోట్లను తక్షణమే చెల్లించాలని, నిత్యావసర ధరలు బాగా పెరిగినందున మధ్యంతర భృతి ఐఆర్ని 30% పెంచాలి, 2004కు ముందు నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలి, ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు విడుదల చేయాలని కోరామని, వీటితో పాటు శాఖల వారీగా ఉన్న మరో 49 సమస్యలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని కూడా వీరు అందజేయడం జరిగిందండి. బుధవారం నుంచి 3 దశల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఈ నెల 27న మొత్తానికి విజయవాడకు పిలుపునిచ్చామని వివరించారండి. ఇక సిఎస్ ఓఎన్డీని కలిసిన వారిలో తిమ్మన, అలాగే వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్ గారు, అలాగే కేవీ రెడ్డి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇలా అయితే ఉందండి.